పల్లె పల్లెకు సౌకర్యాల సౌభాగ్యసిరి. పల్లె సంతోషంగా ఉంటేనే అసలైన అభివృద్ధి జరిగినట్టు. ఇప్పటికే సంపూర్ణ సంక్షేమంతో ప్రతి పల్లె గుమ్మానికి సంతోష తోరణాలు కట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక ఆ పల్లెలను పట్టణాలకు ధీటుగా తీర్చిదిద్దుతూ గ్రామీణ జీవితాలకు ఆధునికతను, ఆనందాన్ని అందిస్తున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్. ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసుకోవడం ద్వారా గ్రామాల్లో పంట సంజీవని, నీరు చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, వాడవాడలో చంద్రన్న బాట వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ. ఘన వ్యర్థాల నిర్వహణ, అంగన్వాడీ కేంద్రాలు, ఇంకుడు గుంతలు, బీటీ రోడ్లు, గోకులంలు, శ్మశాన వాటికలు, పాఠశాలలకు ప్రహరీ గోడలు, పార్కులు, ఆట స్థలాలు, డీబీఎం రోడ్లను నిర్మిస్తూ పల్లెలకు కొత్త సౌకర్యాలు, సొబగులు కల్పిస్తున్నారు. ఈ 4.5 రాష్ట్రంలో 25,000 కిలోమీటర్ల అంతర్గత రహదారులను వేయటం జరిగింది. మరో 8,000 కిలోమీటర్ల రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. 2,599 కోట్లతో 2,666 నివాస ప్రాంతాలకు బీటీ రోడ్లను వేశారు. 2020 నాటికి మరో 10,755 నివాస ప్రాంతాలకు బీటీ రోడ్లను వేసేందుకు చర్యలు తీసుకున్నారు. చంద్రకాంతి పథకం కింద గ్రామాల్లో 21.21 లక్షల వీధి దీపాలకు ఎల్ఈడీ దీపాలను అమర్చడం ద్వారా 1,138 కోట్ల విలువైన 1,181 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఆదా చేయగలిగాయి పంచాయతీలు. 2018 జూన్లోనే ఓడీఎఫ్ రాష్ట్రంగా ప్రకటించబడింది రాష్ట్రం. అతి స్వల్ప కాలంలో 4,116 కోట్ల ఖర్చుతో 38.64 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 1,647 కోట్లతో 6,10,711 చెరువులను తవ్వించడం దేశంలోనే ఒక రికార్డు. ప్రజలకు సంక్రమిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో 60 నుంచి 80% వ్యాధులకు తాగునీరు కలుషితం కావడమే కారణమవుతోంది. ఈ విషయాన్ని గమనించిన మంత్రి లోకేష్ దేశంలోనే ప్రప్రథమంగా స్వచ్ఛధార అనే పథకాన్ని తెచ్చారు. ఈ కార్యక్రమంతో అత్యాధునిక ప్రక్రియ ద్వారా ప్రతి 6 నెలలకొకసారి ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరిచి బ్యాక్టీరియా రహిత రక్షిత మంచినీటిని గ్రామీణ ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అందుకే 4.5 రాష్ట్రానికి 667 అవార్డులొస్తే అందులో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 97 అవార్డులొచ్చాయి. 2వ స్థానంలో ఉంది. ఇంతటి పనితీరు కనిపిస్తోంది కాబట్టే తాజాగా బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి కోసం 35,182.61 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అంటే ఇక ముందు మరింత జోరుగా పల్లెల్లో ప్రగతి పనులు కొనసాగుతాయన్నమాట.